ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్యక్షేత్రాల్లోనికి దిగారు. రెట్టింపు కసితో పనిచేయాలని, ఏపీ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు తన మార్పు పాలనను కొనసాగించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాడే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన చంద్రబాబు మరో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టి పాలన పగ్గాలు అప్పగించినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానిలోని సచివాలయంలో దాదాపు ప్రతిరోజు తాను అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తాను సచివాలయంలోనే ఉండనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో ఎవరు వచ్చినా తమను కలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు కలల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కూడా చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. 2014 నుండి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే క్రమంలో ప్రతి సోమవారం ప్రాజెక్ట్ ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశాలు చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు కూడా ప్రతి సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్ట్ సైటుకు వెళ్లనున్నారు. పోలవరం పనులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని, త్వరితగిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని ఇప్పటికే ఉన్నతాధికారులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా అధికారులు, మంత్రులు ఎవరూ అలసత్యం ప్రదర్శించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.